ఏలియా ముందు ప్రార్థన చేశాడా, లేకుంటే నేను వర్షం కురిపించాలనుకుంటున్నానని దేవుడు ముందు చెప్పాడా? దేవుడు ముందు చెప్పాడు. 18వ అధ్యాయము 1వ వచనములోనే నేను వర్షము కురిపించబోచున్నానని చెప్పాడు. వర్షము కొరకు ప్రార్థన ఎక్కడ చేశాడంటే 18:44లో చేస్తున్నాడు కదా. గనుక ప్రార్థన చెయ్యక ముందు దేవుడు ఏలియాతో మాట్లాడాడు, దీని కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. మొదట కూడా ఇదే జరిగి ఉంటుంది, నమ్మటానికి మనకు ఆధారం ఉంది. లేకపోతే ఆ 7,000 మందికి రాని ఐడియా, ఈ 100 మందికి రాని ఐడియా ఈయనకొక్కడికి ఎందుకు వచ్చింది? ఏదైనా పిచ్చి పట్టిందా? రాజుగారి దగ్గర పోయి మళ్ళీ నేను చెప్పేదాకా వర్షం రాదు పో అని అంటే అంటానికి ఎలాగా అవకాశం ఉంది చెప్పండి? ఎవడేం చెప్తాడు అలాగా? ఊరికి ఇప్పుడు మనం ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను చెప్పేదాకా ఇండియాలో వర్షం రాదని చెప్పగలమా? పిచ్చోడు అనుకుంటారు. ఆ ఐడియానే మనకు రాదు. ఏలియాకు ఎందుకు ఐడియా వచ్చిందంటే దేవుడే చెప్పాడు, నేను వర్షం మానేస్తాను, వర్షం కురిపించటం మానేస్తాను అని దేవుడు చెప్పాడు. గనక వర్షం ఆగడం కొరకు ఏలియా ప్రార్థన చేశాడు. వర్షం కురిపిస్తాను అని దేవుడు చెప్పాడు గనక వర్షం కురవాలనే ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థన కొరకు భారము పుట్టించుట దైవ కార్యమునకు ఆరంభము. ప్రార్థన కొరకు భారము పుట్టించడం ఉజ్జీవానికి ఆరంభము. ప్రార్థన కొరకు దేవుని ప్రజలలో భారము పుట్టించుట దిద్దుబాటుకు ఆరంభము. ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ వర్క్ ఆన్ ఎర్త్. ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ వర్క్ ఏమిటంటే హృదయములో ఈ విషయం ప్రార్థించాలి, ఈ విషయం ప్రార్థించాలనే భారం పుడుతుంది. అసలు భూమి మీద ఏలియా నుండి నేను టేక్ ఆఫ్ తీసుకున్న అంశంలోకి ఇదే కాదు ఇప్పుడు నా అంశం. అసలు భూమి మీద ఎప్పుడు ఎక్కడ ఏ కార్యము జరిగించాలన్నా దేవుడు కొంతమందిని ప్రార్థన కొరకు ప్రేరేపిస్తాడు. ఇది యూనివర్సల్ ఇటర్నల్ లా, ఇటర్నల్ రూల్, శాశ్వతమైన విశ్వజనీనమైనటువంటి న్యాయము, చట్టము. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఒక కార్యం చేయాలనుకుంటే దేవుడు ఎవరినో ఒకరిని రేపుతాడు, ప్రార్థన చెయ్యి 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 చెయ్యని. ప్రార్థన చెయ్యమని రేపిన దేవుడే ఆ ప్రార్థనకు ఫలితంగా దిగొస్తాడు. ప్రార్థన చెయ్యమని ఒక మనిషిని ప్రేరేపించి మళ్ళా వచ్చి ఏమంటాడంటే, నువ్వు పిలిచావు కదరా వచ్చానంటాడు, నువ్వు రమ్మన్నావు కనుక వచ్చానంటాడు.